ఓకే గైస్, అందరికీ నా వాయిస్ వినబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. అందరికీ నా వాయిస్ వినబడుతుందా? Yes, sir. Good morning. ఓకే. See guys, మనకి ఈరోజు ఇప్పటి వరకు మనకి ఏమేమి డిస్కషన్స్ అయినా ఒకసారి ఓవర్వ్యూ చేస్తాను. ఓకే. See guys, మనం ఇప్పటి వరకు క్లాస్లో మనం ఏం చెప్పుకుంటాం? ఫైనాన్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో S/4HANA ఫైనాన్స్ ఇంటర్వ్యూలో మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఓకే, నేను యాజ్ ఇట్ ఈజ్ నేను ఏం చెప్తాను అవే ఫాలో అవ్వండి, దట్ సఫిషియంట్. ఓకే, సో బేసిక్గా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ECC టు S/4HANA చేంజెస్. మనం S/4HANA సిస్టంలోనే కంప్లీట్గా కాన్ఫిగరేషన్ కాడి నుంచి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ S/4HANA 2022 వర్షన్లో మనం చేసాం. ఓకే, బట్ ECC పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి చేంజెస్ వచ్చినాయి ఎవరు చెప్తారు? కంప్లీట్ న్యూ అసెట్ అకౌంటింగ్, దగ్గర 30 to 40 చేంజెస్ ఉన్నాయి. ఇక్కడే మీకు ఇచ్చా డాక్యుమెంట్. డిప్రియేషన్లోనే ఒక 7 చేంజెస్ ఉన్నాయి. న్యూ అసెట్ అకౌంటింగ్లో నుంచి 30 to 40 చేంజెస్ చెప్పాలి. టీ కోడ్ లెవెల్లో ఏం చేంజెస్ వచ్చినాయి, టేబుల్ లెవెల్లో ఏం చేంజెస్ వచ్చినాయి, ఓకే, డిప్రెషన్ లెవెల్లో ఏం చేంజెస్ వచ్చినాయి, డిప్రెషన్ ఏరియా లెవెల్లో ఏం చేంజెస్ వచ్చినాయి, స్మూతింగ్ మెథడ్ ఎందుకు తీసేసారు, స్మూతింగ్ మెథడ్ తీస్తారు కదా. సో అలా మీకు ఒక లిస్ట్ ఇచ్చాం, మొత్తం కలిపితే 30-40+ చేంజెస్ ఉన్నాయి. ఓకే, మీరు ఇవి చేంజెస్ ఇంటర్వ్యూ వరకు 15 minutesలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకే, నేను చెప్పినట్టు చూసుకోండి చాలు, 100% గ్యారంటీగా జాబ్ వస్తుంది. మీకు నచ్చినట్టు ప్రిపేర్ అయ్యి మీకు నచ్చినట్టుగా చేసుకుంటే మీ ఇష్టం. ఓకే, సో విత్ ఎక్స్పీరియన్స్తో ఎన్నో క్లాసులు తీసుకొని ఎంతోమంది ట్రైన్ చేసి సక్సెస్ చేసాం. సో ఇలా మీరు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ బిజినెస్ పార్ట్నర్, అద్భుతమైన చేంజ్. బిజినెస్ పార్ట్నర్ మనం వెండర్స్ కస్టమర్ రెండు క్రియేట్ చేసాం బిజినెస్ పార్ట్నర్. ఇందులో మనకి ECC నుంచి ఏమేమి చేంజెస్ ఉన్నాయి, ECC టు S/4HANA బిజినెస్ పార్ట్నర్. టీ కోడ్స్ ఏమున్నాయి, ఓకే, S/4HANAలో బిజినెస్ పార్ట్నర్ న్యూ టేబుల్స్ ఏం ఇంట్రడ్యూస్ చేశారు, ఇవి చదువుకోవాలి. ఓకేనా, బిజినెస్ పార్ట్నర్. అలాగే లెడ్జర్స్ అండ్ కరెన్సీ సెటప్. సో దీని గురించి మనం చెప్పుకున్నాం. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, ఎక్స్టెన్షన్ లెడ్జర్స్, ఈ మూడిట్ల మీద ఫుల్ కమాండ్ ఉండాలి. కరెన్సీ సెటప్స్, ఫ్రీలీ కరెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అందులో మనకి 2 మెయిన్ కరెన్సీ, ఫిక్స్డ్ కరెన్సీస్, 8 ఫ్రీలీ కరెన్సీస్. మెటీరియల్ లెడ్జర్కి ఎన్ని ఇచ్చారు, అసెట్ అకౌంటింగ్ ఎన్ని ఇచ్చారు, కంట్రోలింగ్ ఎన్ని ఇచ్చారు, ఈ కరెన్సీ సెటప్ చాలా ఇంపార్టెంట్. ఏసీ డోకా. ఓకే, ఫ్రెషర్స్ అయితే HANA, S/4HANA డిఫరెన్స్. డేటాబేసెస్లో వచ్చిన డిఫరెన్స్. ఓకే, సో డేటాబేస్, HANA డేటాబేస్ గురించి వీటి గురించి చెప్పాల్సి వస్తుంది. అలాగే మధ్యలో చిన్న ఫీల్డ్స్, చిన్న చేంజెస్ అప్ టు GL వరకు మనకి పీరియడ్ ఓపెనింగ్ OP52లో చేంజ్ ఉంది, చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో చేంజ్ ఉంది, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ చేంజ్ ఉంది, GL చేంజెస్. సో అప్ టు GL చేంజెస్ వరకు మనకి కొన్ని ఫీల్డ్స్ చేంజెస్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా మీకు వచ్చేసేయాలి. ఇవన్నీ ప్రాక్టికల్గా సిస్టంలో చేసాం మనం. ఓకే, సో ఇవన్నీ వచ్చేసేయాలి మీకు.
సో క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అయిందండి మనకి ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తాం మనం క్లాసెస్ ఎన్ని నెలలు అయింది మే 27th సార్ స్టార్ట్ అయింది. మే తీసేయండి, జూన్, జూలై, ఆగస్ట్, 4 months. 4 months. 4 months. 4 months అంటే చాలా ఎక్కువ రోజులే. 4 months. ఓకే. సో ఇంతకంటే ఎవరు చెప్తారు? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇవి ఫస్ట్ వచ్చేసేయాలి మీరు. ఓకే. అలాగే న్యూ అసెట్ అకౌంటింగ్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్. ఓకే. సో మనకి ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్ ఏంటి చెప్పాలి. జర్నల్ ఎంట్రీస్, ఆల్ అసెట్ అకౌంటింగ్ జర్నల్ ఎంట్రీస్ వచ్చేయాలి. అంటే ఏంటి డిప్రెషన్, రిటైర్మెంట్, ఈ మొత్తం లాస్ వచ్చినప్పుడు, గెయిన్ వచ్చినప్పుడు, లైక్స్ అసెట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు. ఓకే, మీకు ఇచ్చాను డీటెయిల్స్ నేను ఆ క్లాస్లో చార్ట్లో పెట్టాను. ఆ జర్నల్ ఎంట్రీస్ లిస్ట్ అంతా వచ్చేయాలి. P2P, ఓటీస్, విత్హోల్డింగ్ ట్యాక్స్, జిఎస్టీ అన్ని మొత్తం అవన్నీ సెపరేట్ అనుకో. ఆల్ అసెట్ అకౌంటింగ్ ఆల్ కాన్ఫిగరేషన్స్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. సో అంటే ఏంటి అసెట్ క్లాస్ అన్నా, అకౌంట్ డిటర్మినేషన్ అన్నా, స్క్రీన్ లేఅవుట్ అన్నా చెప్పాలి. ఓకే, ఇవి చేయకుండా అవి చెప్పండి సార్, ఇవి చెప్పండి సార్ అనకండి. ముందు చెప్పింది చేయండి. ఓకే, అన్నీ ఉంటాయి. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి నా పేరు మీద కొట్టుకుంటే చాలా దొరుకుతాయి మీకు. బట్ ఇవి ప్రిపేర్ అవ్వండి ఫస్ట్. ఆల్ అసెట్ అకౌంటింగ్ జర్నల్ ఎంట్రీస్, ఆల్ కాన్ఫిగరేషన్స్ మొత్తం అంతా కూడా చేతిలో వచ్చేసారు. అర్థమైందా? సో మెయిన్ ఏంటంటే స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. స్ట్రాటజీ లేకుండా ఏం పాడు లేకుండా అన్ని ప్రిపేర్ అయితే ఏమొస్తుంది జాబ్ అన్ని చేయాలని నమ్మాలి కదా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఆల్ కాన్ఫిగరేషన్స్. ఓకే. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, సో మనం లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తున్నాం. ఎన్నిసార్లు అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ ఫెసిలిటీ ఇచ్చాం. ఇది కాకపోతే ఇంకోసారి 10 సార్లు అయినా జాయిన్ అవ్వచ్చు. సో కాబట్టి ఎక్కడికే పో, మీరు వెళ్ళి జాబ్ కొట్టరండి. ఇక్కడ జాబ్కి వచ్చి జాబ్ కొట్టామని చెప్పండి. జాబ్ కొట్టామని కూడా చెప్పట్లేదు మేము ఎంత సబ్జెక్ట్ నేర్పించినా సార్. ఆల్ అసెట్ అకౌంటింగ్ జర్నల్ ఎంట్రీస్, ఆల్ కాన్ఫిగరేషన్స్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ కాన్ఫిగరేషన్స్ మొత్తం ఎండ్ టు ఎండ్ వచ్చేసేయాలండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇందులో స్మూతింగ్ అండ్ క్యాచ్అప్, కన్ఫర్మ్ క్వశ్చన్. అలాగే మీకు ఒక సినారియో మీకు పంపించాను, అక్యుములేటెడ్ డిప్రెషన్ త్రూ LSMW. సో దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా చాలు, జాబ్ వచ్చేస్తుంది. ఆ ఒక్క పాయింట్ చెప్తే చాలు, అక్యుములేటెడ్ డిప్రెషన్ LSMW. సో ఎవరైనా మిస్ అయ్యాం సార్, ఈసీసీలో చేస్తారు. ఇది ఈ వీడియో కూడా పంపిస్తున్నా చూసుకోండి. LSMWలో 14 స్టెప్స్ ఉంటాయి, చదువుకోవడమే అంతే. ఓకే. సో మీకు ఒక ఎంట్రీ మెటీరియల్ ఇచ్చే దాంట్లో ఎంట్రీస్ ఉంటాయి LSMW. సో ఈ రియల్ టైమ్ సినారియో ఇంటర్వ్యూలో చెప్పండి. స్మూతింగ్ అండ్ క్యాచ్అప్ గురించి చెప్పండి. ఓకే. సో నెక్స్ట్ మనం అసెట్ ట్రాన్స్ఫర్స్, టీ కోడ్, అసెట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్, డిప్రిసియేషన్ రివర్సల్ ఎలా చేస్తాం. డిప్రిసియేషన్ రివర్సల్ నార్మల్గా అవ్వదు. మనం ఏం చెప్పాం, డిప్రిసియేషన్ రివర్సల్ అసెట్ మాస్టర్లోకి వెళ్ళి డిప్రిసియేషన్కి 0 చేయాలి. డిప్రిసియేషన్ రివర్సల్, అలాగే అసెట్ రివర్సల్, అలాగే మనకి అసెట్ రిటైర్మెంట్, రిటైర్మెంట్, పార్షియల్ రిటైర్మెంట్, ఫుల్ రిటైర్మెంట్, విత్ కస్టమర్, వితౌట్ కస్టమర్, స్క్రాపింగ్, టీ కోడ్స్. ఓకే. డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్, లాజిక్. అలాగే సో మనం ఏం చేయాలండి, సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్, అద్భుతమైన చేంజ్.
అలాగే మన అసెట్ అక్వైర్మెంట్, అసెట్ ప్రొక్యూర్మెంట్ త్రూ పిఓ చెప్పాం. పర్చేజ్ ఆర్డర్. ఓకే, ఏయుసి సెటిల్మెంట్. ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నిన్న వర్క్షాప్లో 2 వీడియోస్ పంపించాను. ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఇది మీకు ప్లానింగ్ అంటే ఏంటి, రేపొద్దున కోర్స్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోయి ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్ అండ్ ప్రజెంటేషన్ చేయాల్సిన ఏరియాస్. ఓకే, ఈ ఏరియాస్ మీద ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఈసీసీ S/4HANA చేంజెస్ అయిపోవాలి. ఓకే, డాక్యుమెంట్లు నేను అప్పుడప్పుడు గ్రూప్లో పెడతా ఉంటాను, ఇంటరాక్షన్ గ్రూప్లో. సో తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, అందరికీ ఎంట్రీ మెటీరియల్ ఇచ్చేసాం. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇది న్యూ అసెట్ అకౌంటింగ్ లెడ్జర్స్ ఓవరాల్గా ఈసీసీ S/4HANA చేంజెస్లో 100% నువ్వు యాక్యురేట్గా ఉండాలి. ఎందుకంటే ఈసీసీలో అడిగిన S/4HANAలో అడిగిన జాబ్ వచ్చేటట్టు. ఓకే, సో నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, థియరిటికల్గా కంప్లీట్ గైడెన్స్ ఉండాలండి. మనం క్లాస్లో ప్రాక్టికల్ చేస్తాం, బట్ థియరిటికల్గా ఇంటర్వ్యూలో థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్. థియరిటికల్గా గుర్తుపెట్టుకోండి అన్నీ కూడా. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఏపీపీ కన్ఫర్మ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనం క్లాస్లో కొన్ని సినారియోస్ చెప్పాం. ఓకే, సో డౌన్ పేమెంట్స్ క్లియరింగ్ త్రూ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, క్యాట్ డిస్కౌంట్స్ క్లియరింగ్ త్రూ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, వెన్ వెండర్ ఈజ్ ఆల్సో కస్టమర్, హౌ టు క్లియర్, పార్షియల్ క్లియరింగ్, ఓకే, ఫారిన్ కరెన్సీ క్లియరింగ్, ఓకే, అలాగే మనకి క్రెడిట్ డెబిట్ మూవ్స్ క్లియరింగ్, టీడీఎస్ జిఎస్టీ ఇన్వాయిస్ క్లియరింగ్, పీఓ నాన్ పీఓఎస్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ క్లియర్ చేసి కాన్ఫిగరేషన్ చేసి టెస్టింగ్ చేశానని చెప్పాలి. ఓకే, సో అలాగే కొన్ని సినారియోస్ మీకు చార్ట్లో పెడుతున్నాను. సో మొన్న కూడా ఇక్కడ చార్ట్లో పెట్టాను చూడండి, కొన్ని రియల్ టైమ్ సినారియోస్. ఈ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ సంబంధించి మీరు ఓపెన్ చేస్తే దీంట్లో మీకు ఎర్రర్స్ దొరుకుతాయి. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ సంబంధించిన ఎర్రర్స్, ఈ ఎర్రర్తో సహా మీరు అప్పచెప్పాలి. ఓకే, ఈ సెవెన్ ఎర్రర్స్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, ఇవి మనం చెప్పిన 7 ఎర్రర్ దీంట్లో ఉన్నాయి, మనం చెప్పుకున్నాయి కొన్ని ఉన్నాయి. ఓకే, మనం చెప్పుకున్నాయి ఏమున్నాయి ఒకసారి ఓపెన్ చేస్తే చూసి ఆ ఎర్రర్స్ మొత్తం 10 ఎర్రర్స్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రాంలో నుంచి 10 ఎర్రర్స్ మీకు వచ్చేసేయాలి. ఇంకా అడిగితే దీన్ని మీరు 15 minutesలో కంప్లీట్ చేయాలి. 10 ఎర్రర్స్, సొల్యూషన్ ఎలా ఇచ్చావు, ఎర్రర్స్ వచ్చినాయి, దానికి సొల్యూషన్ ఎలా ఇచ్చాలో చెప్పాలి కదా. ఓకే, సొల్యూషన్ ఎలా ఇచ్చానో చెప్పకుండా ఎర్రర్స్ చెప్తే ఉపయోగం ఉంది. సో హౌ డిడ్ యూ గెట్ ద ఎర్రర్, అందుకే మాక్ టెస్ట్లు చూడమని చెప్పాను నేను. నా మాక్ టెస్ట్ యూట్యూబ్లో మొత్తం ఎవరో పెట్టలేదు, విశ్వవ్యాప్తంగా నేను పెట్టిన మాక్ టెస్ట్లు ఏ ట్రైనరో పెట్టలేదు, అన్ని మాక్ టెస్ట్లు పెట్టాను స్టూడెంట్స్ కోసం. ఓకే, దాన్ని యూటిలైజ్ చేసుకోకపోతే నేనేం చేయను. ఇంకా బయట వాళ్ళు ఏంటంటే కోచింగ్ నేర్చుకోకుండా నా వీడియోలు చూసుకొని జాబులు కొడుతున్నాం సార్ అని చెప్తున్నారు. మీకు ఎంత సబ్జెక్ట్ ఇచ్చి ఎంత కోచింగ్ ఇచ్చి ఇంకా చెప్పమంటారు, కానీ ఏమి వెళ్ళేది ఉండదు, జాబ్ పెట్టేది ఉండదు, కొట్టేది ఉండదు. నాకు అదే బీపీ వచ్చేస్తుంది. బయట వాళ్ళు ఏమీ లేకుండా వెళ్ళి యూట్యూబ్లో వీడియో చూసుకొని జాబ్ కొడతారు. మీకు అంత ట్రైనింగ్ ఇచ్చినా ఎవరు జాబ్ కొట్టరు, క్లాసులో కూర్చొని వింటా కూర్చుంటారు, చెప్పించేయరు. ఓకే, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, దీంట్లో మీకు కొన్ని రియల్ టైమ్ సినారియోస్ పంపించిన. సో రియల్ టైమ్ సినారియోస్ మీకు పంపించడం జరిగింది. అది ఎవరైనా పంపించండి, దో అని ఉంటుంది ఒకసారి. అన్నీ మీరు చేయాలనుకోవడం అసంభవమైంది. ఓకే, అన్నీ ఒకేసారి రావు, కొంచెం కొంచెం మెల్లమెల్లగా వస్తాయి. అన్నీ ఒకేసారి నెచ్చి మీద వేసుకుంటానంటే కష్టం. ఓకే, అన్నీ చేయలేరు. ఎస్ఏపి అనేది ఏంటి, మేము 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అట్లా అక్కడక్కడ దెబ్బలు తిని నేర్చుకున్నాం. అన్నీ ఒకేసారి మీకు 3 నెలలు ఎలా వచ్చేస్తాయి, మెల్లమెల్లగా వస్తాయి, అన్నీ రావు. ఓకే,
జాబ్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం నేర్చుకుంటారు, ఇక్కడ కొంచెం నేర్చుకుంటారు. అట్లా అన్నీ నేర్చుకొని జాబ్లోకి వెళ్దాం అనుకుంటే మూర్ఖత్వం అవుతుంది. ఓకే, ఒక సెట్ అయిన ఏరియా సినారియో ఇచ్చాను, సొల్యూషన్ ఇచ్చాను, సినారియో ఇచ్చాను, సొల్యూషన్ ఇచ్చాను. దీంట్లో నుంచి 10 సినారియోస్ ఉన్నాయి. ఈ 10 సినారియోస్లో నుంచి ఒక 5 సినారియోస్ పిక్ చేసుకొని ఇంటర్వ్యూకి రెడీగా ఉండాలి. అంటే ఇంటర్వ్యూలో చెప్పాలని చెప్పాను. ఎన్నిసార్లు చెప్పానంటే చెప్పి నీ చేయకుండా ఏయో చేసుకొని వస్తున్నా. అదే నా బాధ. ఓకే, 10+ రియల్ టైమ్ సినారియోస్, సొల్యూషన్ విత్ ఆన్సర్స్ వచ్చేయాలి. వాడు ఎవడో ఫేక్ ట్రైనర్ గాడు 10,000 పెట్టి మనకి చెప్తా ఉంటాడు జాబులు వచ్చేసినాయి. వాడికి ఎప్పుడు జాబులు వచ్చినా వీడియో బేస్డ్ తప్పిస్తే ఎవరికి రావు. వాడు ఎవడికో ఫ్రీగా వీడియోలు పంచి పెడతాడు. నాకు ఆల్రెడీ బ్యాక్ డోర్ జాబుల ద్వారా వచ్చి ఉంటారు. సార్ నేను మళ్ళీ జాయిన్ అవుతాను, 10 వీడియోలు పంపించి నేను చెప్పాను జాబ్ వచ్చిందని, మన ఇన్స్టిట్యూషన్ నేర్చుకున్నామని చెప్పంటాడు. ఆ బ్యాచ్లో స్టూడెంట్ ఉండడు, పాడు అంత ఫేక్ గాడు. వాడి దగ్గర నా దగ్గర నేర్చుకున్నాడు. అలాంటి వాళ్ళు వీడియోలు చూసి మీరు భ్రమలో పడిపోయి జాబ్ వచ్చేస్తుంది అని అనుకుంటే 100% రాంగ్. ఓకే, జాబ్ అనేది ఈ ఏరియాస్ ప్రిపేర్ అవ్వకుండా జాబ్ వచ్చిందంటే అటు ఫేక్ ట్రైనర్ అని చెప్పాలి. నేను బేసిక్ చెప్పేసి వదిలేస్తారు. ఓకే, ఎంట్రీస్ పోస్టింగ్ అయ్యి ఉపయోగం ఉంది. ఓకే, జాబులు ఊరికే రావు కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. 10+ రియల్ టైమ్ సినారియోస్ మీ చేతిలో ఉండాలి, 10% ఎర్రర్స్ మీ చేతిలో ఉండాలి, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఫుల్ కాన్ఫిగరేషన్స్ విత్ ఫీల్డ్స్. అవే డేస్ మీకు ChatGPT వచ్చేసింది. సో ఫీల్డ్స్ కూడా మీకు ప్రతి ఫీల్డ్ గురించి తెలుసుకోవచ్చు ChatGPTని యూస్ చేసి. ఎలా చూసుకోవాలి అని నేను సెషన్లో చెప్పాను. ChatGPT ఫీల్డ్ ఫలానా ఫీల్డ్ మీనింగ్ SAP అని చెప్పి ఇవ్వటమే, అంతే. ఓకే, సో APP ఫుల్ కాన్ఫిగరేషన్స్, అలాగే మనం చెప్పుకున్న రియల్ టైమ్ సినారియోస్. ఓకే, 10 రియల్ టైమ్ సినారియోస్ చెప్పాలి. ఓకే, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రాము కన్ఫర్మ్ క్వశ్చన్. సో బిజినెస్ పార్ట్నర్ కాన్ఫిగరేషన్స్, బిజినెస్ పార్ట్నర్ ఫుల్ కాన్ఫిగరేషన్ చేతిలో ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ మనకి EBS ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. అందరికీ నేను చెప్పేది ఒకటే, వర్క్షాప్ వీడియోస్ ఉన్నాయి. సో మీరు వర్క్షాప్ వీడియోస్ కావాలి, ఇంగ్లీష్ వర్క్షాప్, మన ఇంగ్లీష్ ట్రైనింగ్ ఉంది. ఓకే, అంటే ఏంటి SAP S/4HANA ఫైనాన్స్ ఇన్ తెలుగు అని కొడితే ఇంగ్లీష్ ఛానల్ వచ్చింది మనది. ఓకే, ప్లేలిస్ట్లోకి వెళ్తే 45 వీడియోస్ ఉంటే చదువుకోమని చెప్పాను. ఓకే, ఈ 45 వీడియోస్ రోజుకి 2 వీడియోలు చెప్పాలి, కంప్లీట్ చేసుకుంటే జాబ్ చెప్తున్నా. ఎవరు ప్రిపేర్ అవ్వట్లేదా? మరి అదేందో నాకు అర్థం కావట్లేదు. చెప్పించేయమంటే చేయనప్పుడు మనకు ఉపయోగం ఉంది. జాబ్ వచ్చింది అంటే ఏయో చదువుకుంటారు. 43+5 50 వీడియోస్ ఉన్నాయి. 50 వీడియోస్ రోజు 2 వీడియోలు చొప్పున చూసుకుంటే 25 రోజుల్లో కంప్లీటెడ్, ఇంటర్వ్యూకి ఎలిజిబుల్. అవి చేసుకోకుండా ఏయో చేసుకుంటే నేనేం చేయను ఇంకా. సో EBS ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్. సో ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆల్ కాన్ఫిగరేషన్స్, మొత్తం ఆల్ కాన్ఫిగరేషన్స్, సింబల్స్ క్రియేట్ చేయడం, అకౌంట్ సింబల్స్ క్రియేట్ చేయడం, పోస్టింగ్ రూల్స్ క్రియేట్ చేయడం, MD-940 ఫార్మేట్, ఇవన్నీ ఉన్నాయి కదా. అందులో మనకి ఆల్ కాన్ఫిగరేషన్లో ఉన్న ఫీల్డ్స్, ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం, ఇది అడుగుతున్నారు ఇంటర్వ్యూలో. ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం అడుగుతున్నారు. ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. ఓకే, సో అలాగే మనకి సెర్చ్ స్ట్రింగ్ అనే ఒక టాపిక్ ఉంది. సెర్చ్ స్ట్రింగ్ ఇది ఏం మీనింగ్ తెలుసుకోండి, ఇది కూడా అడుగుతున్నారు ఇంటర్వ్యూలో. నా వర్క్షాప్ వీడియోస్లో ఉంటాయి సెర్చ్ స్ట్రింగ్స్ గురించి. ఓకే, అవి అడ్వాన్స్డ్, అవి చూసుకుంటే జాబ్ వస్తుంది. అలాగే జర్నల్ ఎంట్రీస్ చదువుకోవాలి. జర్నల్ ఎంట్రీస్, EBS జర్నల్ ఎంట్రీస్, అలాగే MT-940 ఫార్మెట్, అలాగే EBS అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది, క్లియరింగ్ GLs ఏమేమి క్లియర్ చేస్తారు. ఓకే, ఇది EBSలో మీరు చేయాల్సిన ఈ టాపిక్స్ చదవకుండా వెళ్తే జాబ్ రాదు. అలాగే మనకి
ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ కోడ్స్ లిస్ట్ ఇచ్చామన్నా. ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ కోడ్స్ లిస్ట్ ఇచ్చాం. సో ఇవి ప్రిపేర్ అవ్వండి. ఇవి ప్రిపేర్ అవ్వకుండా జాబ్ రాదు. ఓకే, ఏ బేసిక్ టాపిక్స్ చెప్పుకుంటే జాబ్ రాదు. అంటే డౌన్ పేమెంట్స్, క్యాష్ డిస్కౌంట్స్, వాట్ ఈజ్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, వాట్ ఈజ్ డర్నింగ్ అని చదువుకుంటే జాబ్ వచ్చిందా? రాదు. ఇప్పుడు జాబ్ రావాలంటే ఈ కైండ్ ఆఫ్ స్టఫ్ మీ దగ్గర ఉండాలి. ఈ టాపిక్స్ చదువుకుంటే జాబ్ రాకపోతే నా దగ్గర రండి. జాబ్ రాలేదు సార్ ఈ టాపిక్ చదవకుండా, ఇందులో నుంచి జాబ్ వచ్చింది. ఈ క్వశ్చన్స్ చదువుకుంటే చాలు. ఓకే, ఇంతకంటే వేరే మార్గం లేదు. సింపుల్. సో ఒక స్ట్రాటజీతో వెళ్ళాలి. బ్యాంకింగ్ సంబంధించి ఇక్కడ కవర్ అయిపోయింది. సో పేమెంట్, అకౌంట్స్ పేయబుల్ ఇక్కడ కవర్ అయిపోయింది. రిసీవబుల్స్లో ఏముంది? డన్నింగ్ ఉంది. డన్నింగ్ అంటే అందరికీ తెలిసిందే, అవి అడగట్లేదు ఇంటర్వ్యూలో. డన్నింగ్ అంటే ఏంటి అని చెప్పేస్తారు అవన్నీ ఊరికే. ఓకే, సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో పేయబుల్స్, రిసీవబుల్స్ రెండు, చెక్ పేమెంట్స్, క్లియరింగ్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పని FI to MM ఇంటిగ్రేషన్, ఎండ్ టు ఎండ్ మీకు కాన్ఫిగరేషన్ చేయడం జరిగింది. ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్ సిస్టంలో PO ఎలా క్రియేట్ చేయాలి, మీగో ఎలా చేయాలి, మీరు ఎలా చేయాలి, ఇవి కూడా నేర్చుకున్నాం మనం. సో అకౌంట్ డిటర్మినేషన్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. అకౌంట్ డిటర్మినేషన్ పార్ట్లో మీకు సో GL అసైన్మెంట్స్ లైక్ వాల్యుయేషన్ క్లాస్, వీటి మీద ఫుల్ కమాండ్ ఉండాలి మీకు. ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే వాల్యుయేషన్ మాడిఫైర్, జనరల్ మాడిఫైర్స్ కొన్ని ఎగ్జాంపుల్స్, జనరల్ మాడిఫైర్స్ ఎగ్జాంపుల్స్, సో మూమెంట్ టైప్స్ ఎగ్జాంపుల్స్. సో డాక్యుమెంట్ ఇచ్చాను, ఇది ఓపెన్ చేయండి. డాక్యుమెంట్ ప్రైస్ డిఫరెన్స్ సినారియో మనం క్లాస్లో చెప్పుకున్నాం, సిస్టమ్ మీద ప్రాక్టికల్గా. సో ఈ ప్రైస్ డిఫరెన్స్ సినారియోస్ ఓకే, ఈ చదువుకోకుండా జాబ్ రాదు. ఇది FI to MM ఇంటిగ్రేషన్ మీకు డాక్యుమెంట్ షేర్ చేసి ఇది ఒక మూమెంట్ టైప్స్ లిస్ట్ ఇచ్చా. అలాగే గూడ్స్ రిసిట్ చేసినప్పుడు మనకి ఏ జనరల్ మాడిఫైర్ తీసుకుంటుంది. ఓకే, సో గూడ్స్ రిసిట్ ఎంట్రీ ఇది. సో దీంట్లో జనరల్ మాడిఫైర్ ఏముండదు, ఎలా మనం చేస్తాము అకౌంట్ అసైన్మెంట్. సో అలాగే రా మెటీరియల్ ఇష్యూ టు ప్రొడక్షన్ ఆర్డర్, మూమెంట్ టైప్ 261. సో రా మెటీరియల్ కన్జప్షన్ అకౌంట్ R2, ఇన్వెంటరీ అంటే BSX, రా మెటీరియల్ కన్జప్షన్ అంటే GBB, దీనికి VBR ఎలా జనరల్ ఎలా చేస్తాం, దీనికి VBR ఇది. ఓకే, స్టాక్ ఇష్యూడ్ మూమెంట్ టైప్ ఇది, ఇన్వెంటరీ రా మెటీరియల్, స్టాక్ డేటా టేక్ ఓవర్, GBBకి ఏం తీసుకోవాలి, BSK తీసుకోవాలి, దీనికి ఎలా చేస్తాం. ఈ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి. జనరల్ మాడిఫైర్స్ నాలెడ్జ్ ఉండాలి. ఇది లేకుండా జాబ్ రా. అదే ఓకే, చాలా రోజుల నుంచి కూర్చొని ఉన్నారు, ఈ వాడిగా వచ్చేసి జాబ్ కొట్టేయాలి. వాల్యుయేషన్ అకౌంట్ డిటర్మినేషన్ పార్ట్ కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. మూమెంట్ టైప్, జర్నల్ ఎంట్రీస్. ఓకే, ఈ టోటల్ జర్నల్ ఎంట్రీస్ ఎండ్ టు ఎండ్ వచ్చేయాలి. ఈ ఏరియాస్ మీద బాగా స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ అంటే మామూలుగా కాదు. జనరల్ మాడిఫైర్ ఒక 5 to 6 చెప్పాలి ఇంటర్వ్యూకి. వాల్యుయేషన్ క్లాస్ అంటే ఏంటి, వాల్యుయేషన్ మాడిఫైర్ అంటే ఏంటి, జనరల్ మాడిఫైర్స్ అంటే ఏంటి, వీటి మీద ఫుల్ కమాండ్ ఉంటేనే FI to MM ఇంటిగ్రేషన్ సక్సెస్ అయినట్లు లెక్క. ఒక రోజు ప్రిపేర్ అవడానికి. అలాగే ప్రైస్ డిఫరెన్స్ సినారియో, ప్రైస్ డిఫరెన్స్ వచ్చేయాలి. ప్రైస్ డిఫరెన్స్ జనరల్ ఎంట్రీస్, స్టాండర్డ్ ప్రైస్ మెయింటైన్ చేసి PO మీ దగ్గర ఒక ప్రైస్, మెటల్ మాస్టర్ ఒక ప్రైస్ ఉన్నప్పుడు చెప్పుకున్నాం కదా, కన్ఫామ్గా వచ్చేయాలి. FI to SD ఇంటిగ్రేషన్ ఎండ్ టు ఎండ్ సిస్టంలో చేసాం. ఓకే, సో FI to SD ఇంటిగ్రేషన్. అలాగే ఎర్రర్స్, ఇప్పుడు మీకు ఒక ఎర్రర్స్ లిస్ట్ పంపిస్తాను కొన్ని. సో FI to MM ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఎర్రర్స్ వచ్చినాయి కదా. సో GL అకౌంట్స్ అసైన్ చేయకపోవడం, ఓకే, OBYC సెట్టింగ్ ఎర్రర్స్, ఆ ఎర్రర్స్ అన్ని మీరే రెస్పాన్సిబుల్.
FI to SD ఇంటిగ్రేషన్ ఓల్డ్ ఎర్రర్స్ వచ్చినాయి, కావాల్సిన ఎర్రర్స్. ఓకే, సో FI to SD ఇంటిగ్రేషన్ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినాయి. బిల్లింగ్ డాక్యుమెంట్ దగ్గర మనం చేసేటప్పుడు ఎర్రర్స్ వచ్చినాయి. ఎవరు చెప్తారు? ప్రాపర్ కండిషన్ రికార్డ్స్ మెయింటైన్ చేయకపోయినా బిల్లింగ్ డాక్యుమెంట్ జనరేట్ అవ్వదు. ఓకే, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్, ఈ రెండు అసైన్ చేయకపోయినా సరే మనకి మెటీరియల్ మాస్టర్లో అసైన్ చేయకపోయినా ఎర్రర్ వస్తుంది. బిల్లింగ్ డాక్యుమెంట్ జనరేట్ అయ్యేది, కస్టమర్ మాస్టర్ డేటాలో అసైన్ చేయకపోయినా జనరేట్ అవుతుంది. అలాగే ట్యాక్స్ కోడ్ కాన్ఫిగరేషన్ సరిగా చేయకపోయినా మీకు ఎర్రర్స్ అంటే బిల్లింగ్ డాక్యుమెంట్ జనరేట్ కాదు. ఓకే, సో ఈ ఎర్రర్స్ మీరు చెప్పాలి. అలాగే FI to SD ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు మనకి ఎక్కడ జరుగుతుంది, ఫ్యాక్టర్స్ ఏంటి, ఈ ఫ్యాక్టర్స్ రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో చెప్పాలి. ఇవన్నీ ప్రాక్టికల్గా మన సిస్టంలో చేసాం. అప్లికేషన్, కండిషన్ టైప్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, assign account assignment group for material, sales organization. ఈ ఫ్యాక్టర్స్ రేపు పొద్దున ఇంటర్వ్యూలో చెప్తారు. ఓకే, సో ఆ తర్వాత మనకి అకౌంట్ కీస్ ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ అకౌంట్ కీస్ చెప్పండి. ERL, ERF, రైట్, Yes. డిడక్షన్, ERB రిబేట్స్. అదే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు అసలు? ఓల్డ్ స్టూడెంట్స్ ఇందులో ఉన్నారు కదా చాలా మంది, వెళ్తున్నారా ఇంటర్వ్యూస్కి? ఓకే, సో ఈ ఏరియాస్ మీద మీరు ఫుల్ కమాండ్ తెచ్చుకొని రెడీగా ఉండాలి. ఓకే, ఇది అప్పుడు FI to SD ఇంటిగ్రేషన్ తర్వాత జర్నల్ ఎంట్రీస్, ఫుల్ జర్నల్ ఎంట్రీస్, OBIC సెట్టింగ్స్ అండ్ VKOA సెట్టింగ్స్ అండ్ జర్నల్ ఎంట్రీస్. అర్థమవుతుందా? సో ఇవి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఈ ఏరియాస్ ప్రిపేర్ అవ్వకుండా ఏం లేకుండా వెళ్తే జాబ్ రాదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది. ఓకేనా? మన వర్క్షాప్లో కూడా ఇవే చెప్పుకున్నాం మనం. వీటి మీద డెప్త్ నాలెడ్జ్ గెయిన్ చేయండి. టక్క బుల్లెట్ స్పీడ్తో అప్పచెప్పాలి. ఇంటర్వ్యూ అడిగిన వెంటనే సబ్ అని చెప్పాలి, మైండ్కి వచ్చేయాలి సినారియోస్. ఓకే, టీవీ చదవకుండా ఏం చదవకుండా వెళ్ళి ఉపయోగం ఏముంది? DME నువ్వు చేసి చెప్పండి, మీ సిస్టమ్ రెజ్యూమ్లో యాడ్ చేసుకోండి స్కిల్ సెట్. ఇవి యాడ్ చేసుకోకుండా యాడ్ చేసుకొని ఆ క్వశ్చన్స్ అడుగుతాడు. అప్పుడు DME గురించి చెప్తున్నాం. సిపా ఫైల్ ఫార్మెట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. దీనికి సంబంధించిన వీడియోస్ మన యూట్యూబ్లో ఉన్నాయి, అలాగే వర్క్షాప్లో ఉన్నాయి. సిపా ఫైల్ ఫార్మెట్ వీడియోస్ 5 minutes ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. DME టీ కోడ్స్, DMEలో మనకి కాన్స్టెంట్, స్ట్రక్చర్ ఫీల్డ్. ఓకే, అలాగే ఇంకోటి ఏంటి, అగ్రిగేషన్, స్ట్రక్చర్ ఫీల్డ్, యూజర్ ఎగ్జిస్ట్,
అదే మనకి దాంట్లో మనం యూజర్ ఎగ్జిస్ట్ అని లాస్ట్లో చెప్పుకున్నాం యూజర్ ఎగ్జిస్ట్. సో ఇలాంటివి ఉన్నాయి. అలాగే ఆటమ్ మీనింగ్స్, ఇంకా డిఎంఈకి సంబంధించిన కండిషన్, బిజినెస్ కండిషన్, అదే మనకి చెక్ పేమెంట్ 5 లక్షల కంటే బిలో అయితే ఓ బిజినెస్ కండిషన్. అలాగే డిఎంఈ ఎండ్ టు ఎండ్ కాన్ఫిగరేషన్, ఫుల్ నాలెడ్జ్ ఫైల్ గురించి, ఫార్మెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ పేమెంట్ మెథడ్స్, డిఎంఈ పేమెంట్ మెథడ్స్ ఏంటి, డిఎంఈ హౌస్ బ్యాంక్స్ ఏంటి, డిఎంఈ బిజినెస్ ప్రాసెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చేయాలి. నేను చెప్పిన తర్వాత కూడా డిఎంఈ చదువుకోకపోతే నేనేం చేయలేను. ఓకే, తర్వాత ఐడాక్స్, మాక్ టెస్ట్లు ఇమ్మన్నాను, మాక్ టెస్ట్లు ఎవరు ఇవ్వట్లేదు. మొన్న ఎవరో మనకి మాక్ టెస్ట్ ఇచ్చారు ఒక మేడం. ఓకే, సో ఇంటర్వ్యూ చేసుకుంటే అమ్మాయి బయటపడింది మొత్తం ఎక్కడెక్కడ తప్పులు చేశారని. తర్వాత రియలైజ్ అవుతాం మాక్ టెస్ట్ లేకుండా ఏం లేకుండా ఓ ప్రిపేర్ అవుతే ఉపయోగం ఏముంది. ఓ ప్రిపేర్ అవుతారు, జాబ్ రాదు. మాక్ టెస్ట్ వేస్తే మన తప్పులు బయటపడతాయి అట్లీస్ట్. సో అట్లీస్ట్ మాక్ టెస్ట్లు ఏమంటే మాక్ టెస్ట్లు కూడా ఇవ్వరు. ఐడాక్స్లో మీకు BD87 టీ కోర్స్ చదువుకోవాలి. సో BD87 W19. సో టెస్టింగ్ అలాగే రీప్రాసెస్, ఈ టీ కోర్స్ ఇంటర్వ్యూలో అడుగుతారు ఎందుకు, పర్పస్ ఏంటి. ఓకే, సో ఇక్కడ ఐడాక్ టైప్స్. సో ఐడాక్ టైప్స్ ఎవరు చెప్తారండి? ఐడాక్ ట్రబుల్ షూటింగ్ మనం చేసాం చాలా. సో యూట్యూబ్లో కూడా పెట్టాం, చూసుకోండి మిస్ అయితే. ఐడాక్ ట్రబుల్ షూటింగ్, ఐడాక్ ద్వారా వెండర్ మాస్టర్ని, మెటీరియల్ మాస్టర్ని, కస్టమర్ మాస్టర్ని ఎలా క్రియేట్ చేస్తాం. ఐడాక్స్ క్రియేషన్, ఐడాక్స్ టైప్స్, ఐడాక్ క్రియేషన్, ఐడాక్ రికార్డ్స్, కంట్రోల్ రికార్డ్స్, డేటా రికార్డ్స్, స్టేటస్ రికార్డ్స్. కాన్ఫిగరేషన్లో మనం పార్ట్నర్ ప్రొఫైల్ ఫుల్ డెప్త్గా చూడాలి. పోర్ట్ అంటే ఏంటి, ఫైల్ పోర్ట్స్, టీఆర్ఎఫ్ పోర్ట్స్. ఓకే, లాజికల్ సిస్టమ్, ఆర్ఎఫ్సి డెస్టినేషన్, వీటి గురించి బేసిక్ నాలెడ్జ్. అలాగే మనకి ప్రోగ్రామ్ ద్వారా మనం డిలీట్ ఎలా చేయొచ్చు, స్టేటస్ ఎలా మార్చుకోవచ్చు, కొన్ని ప్రోగ్రామ్స్ లిస్ట్ ఇచ్చాను. అలాగే మనకి ఏఎల్ఈ అంటే ఏంటి, ఈడిఐ అంటే ఏంటి, ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, సో ఈ ఏరియాస్ ఐడాక్స్లో ప్రిపేర్ అవ్వాలి. ఐడాక్స్ కాన్ఫిగరేషన్స్ ఒక ఐడియా, అవుట్బౌండ్ ఇన్బౌండ్ ఐడాక్ కాన్ఫిగరేషన్స్ చాలు. ఎండ్ టు ఎండ్ ప్రాసెస్, ఐడాక్ ద్వారా మన పేమెంట్ ప్రాసెస్ ఎలా అవుతుంది, ఎండ్ టు ఎండ్. డిఎంఈ పేమెంట్ ప్రాసెస్, ఐడాక్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారండి? డేటా మైగ్రేషన్లో ఐడాక్ యూజ్ చేస్తారు, నాన్ ఎస్ఏపీని ఎస్ఏపీలో తీసుకురావడం. ఓకే, సో అలాగే పేమెంట్స్ చేసేటప్పుడు మాస్టర్ డేటా ఒక క్లయింట్ నుంచి ఇంకొక లాజికల్ సిస్టమ్, ఇంకో ఎస్ఏపీ టు ఎస్ఏపీ, నాన్ ఎస్ఏపీ టు ఎస్ఏపీ, ఎస్ఏపీ టు నాన్ ఎస్ఏపీ. పేమెంట్స్, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, ఇవన్నీ. ఓకే, సో తర్వాత నిన్న మనం రైసిఫ్ కంప్లీట్ అయిపోయింది. రైసిఫ్లో మనకి వర్క్ ఫ్లో దగ్గర పేమెంట్ ప్రపోజల్ ఎలా పెట్టాలో చెప్పిన, అది ఇంటర్వ్యూలో చెప్పాలి. పేమెంట్ వర్క్ ఫ్లో, ఇంటర్ఫేస్లో ఏమేమి ఎర్రర్స్ వచ్చినాయో చెప్పిన, కొన్ని ఎర్రర్స్, కొన్ని ఎన్హాన్స్మెంట్స్ చెప్పిన. సో ఈమెయిల్ డన్నింగ్ ఎన్హాన్స్మెంట్, అలాగే మనకి స్క్రాప్ సేల్స్ చెప్పిన ఎగ్జాంపుల్స్. ఎఫ్ఎస్డి డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి,
సిఆర్ ప్రాసెస్ చెప్పినాం. ఓకే, ఫార్మ్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పినాం. ఫార్మ్స్ క్రియేషన్, స్క్రిప్ట్ ఫార్మ్స్, పీడిఎఫ్ ఫార్మ్స్, హెడ్ ఆఫ్ ఫార్మ్స్, ఎఫ్ఎస్ రాసి ఇవ్వాలి. ఫార్మ్స్లో మనకి ఫీల్డ్స్, టేబుల్స్, రిలవెంట్ టేబుల్స్, రిలవెంట్ ఫీల్డ్స్, ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పినాం. సో ఇవి మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి ఎగ్జాంపుల్తో, విత్ ఎగ్జాంపుల్తో. అకౌంట్స్ వేయబుల్, అసెట్ అకౌంటింగ్, టెక్నికల్ టాపిక్స్, ఈ మూడు కూడా టెక్నికల్ ఏరియాస్. వ్యాపార ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఈ ఏరియాస్ ఎక్కువ. ఈ ఏరియాస్ రాకుండా, ఈ ఏరియాస్ ప్రిపేర్ అవ్వకుండా మనకి క్యాష్ డిస్కౌంట్స్, డౌన్ పేమెంట్స్ అవన్నీ ఎవడ అడగడం. ఫ్రెషర్ లెవెల్లో కూడా నవేడేస్ అడగట్లేదు. సో రెజ్యూమేలో, మీ రెజ్యూమేలో ఈ స్కిల్ సెట్ యాడ్ చేసుకోండి చాలు. ఎస్ఏపి, S/4HANA ఫైనాన్స్, ఈ స్కిల్ సెట్ యాడ్ చేసుకొని ఈ టాపిక్స్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో తర్వాత ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడితే, ఈ టాపిక్సే హైలైట్ టాపిక్స్, ఇంకేముంటాయి. ఈసీసీ మనకి అసాప్ మెథడాలజీ, S/4HANA మనం చెప్పుకున్నాం ఆ క్లాస్లో. ఇవి చెప్పండి ఎవరైనా. యాక్టివేట్ మెథడాలజీ, ఈ రెండు మెథడాలజీస్ గురించి డిస్కస్ చేసాం క్లాస్లో, చేయలేదా? చెప్పాలి. మెథడాలజీ చేయలేదు సార్. యాక్టివేట్ మెథడాలజీ చేయలేదు. ఓకే, ఈ రెండు మెథడాలజీస్ టుమారో కంటిన్యూ. రెండు మెథడాలజీస్ టుమారో అయిపోతే ప్రాజెక్ట్ ఇది నేర్చుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు, జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఇవే ఉన్నాయి, ఇంకా ఎఫ్ఐలో ఏమైనా చిన్న చిన్న వ్యాలిడేషన్, సబ్స్క్రిప్షన్ అయ్యే దాని సమయం వీడియోలు ఉంటాయి, నాకు చూసుకోండి. హిందీ నేర్చుకోండి చాలు. ఆ తర్వాత మీకు ఈ టాపిక్స్ లిస్ట్ ఇచ్చాను నేను, మీరు చేయాల్సిన పని ఏంటి. సో ఈ వర్క్షాప్ వీడియో కంప్లీట్ చేసుకుంటే అయిపోతే అన్నీ ఉన్నాయి. మీరు అడిగే క్వశ్చన్ పద్ధతి సమాధానం ఇందులో ఉంటుంది. ఇది చూసుకోమని చెప్తే ఎవరో చూసుకోకుండా ఏం చేసుకోకుండా జాబ్ వస్తుంది అంటే రాదు. మీరు ఎంతైనా ట్రై చేసుకోండి. నవ్వే డేస్ అలా ఉంది మార్కెట్. ఈ రెండు వీడియోస్, ఈ రెండు చూసుకోండి అని నేను 100 సార్లు చెప్పుంటాను క్లాస్లో స్టార్టింగ్ నుంచి. అందులో అన్నీ ఉన్నాయి, A to Z అన్ని పాయింట్స్ ఇచ్చాం, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. అలాగే మాక్ టెస్ట్లు చూడమని చెప్తున్నాం. ఎస్ఏపి చాను ఎస్కే, ఎస్ఏపి FICO మాక్ టెస్ట్. ఈ మాక్ టెస్ట్లు చూస్తే దీంట్లో అడిగే క్వశ్చన్స్ ఏంటి ఇవన్నీ పెట్టాను చూసుకోండి. మాక్ టెస్ట్లు ఒక 20 మాక్ టెస్ట్లు, 30 మాక్ టెస్ట్లు ఉంటాయి. ఈ మాక్ టెస్ట్లు చదువుకోకుండా ఇవన్నీ మాక్ టెస్ట్ ఈ మాక్ టెస్ట్లు చదువుకుంటే జాబ్ వచ్చింది. మాక్ టెస్ట్లు చదువుకోకపోతే జాబ్ రాదు. ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసాప్ మధ్యలో యాక్టివేట్ అంతకంటే ఎక్కువ అవుతుంది. ఓకే, స్ట్రాటజీ ఇది అర్థమవుతుందా? చెప్పండి. అప్డేట్ గానే బాగా చేశారు, కొద్దిగా స్టడీ చేయాలి దాని మీద. బాగానే ఉందండి చెప్పినట్టు. స్టడీ చేయాలి ఉందండి, స్టడీ చేసే వెళ్ళాలి ఇంటర్వ్యూకి. అవునండి, నేను చేయాలి. 40 రోజులు టార్గెట్ పెట్టుకొని చదువుకుంటే చాలు. మీరు నచ్చినట్టు చదువుకుంటే మీ ఇష్టం. ఇందులో నుంచి క్వశ్చన్స్ లేకుండా యాడ్ ఉండదు, అసలు ఇంటర్వ్యూ ఉండదు ఫస్ట్. ఓకే, ఇందులో నేను చెప్పిన దాంట్లో నుంచే ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ లేకుండా ఉండదు. ఓకే, అలాగే మీకు ఇంటర్వ్యూ మెటీరియల్ ఇచ్చా. ఆ ఇంటర్వ్యూ మెటీరియల్లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ దొరుకుతాయి. సో లెగసీ అసెట్ సంబంధించి, డేటా మైగ్రేషన్ సంబంధించి ఎంట్రీస్ చదువుకోమన్నా, బాగా ఇంపార్టెంట్. అవి ఇంటర్వ్యూలో చెప్పండి అడగకపోయినా సరే. సో బ్యాపీ అంటే ఏంటి, బ్యాడీ అంటే ఏంటి, ఇలాంటి టెక్నికల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇది చార్ట్లో పెట్టాను. LSMW 14 స్టెప్స్ చదువుకోమని చెప్పాను. 14 స్టెప్స్ జర్నల్ ఎంట్రీస్. ఆ ఇంటర్వ్యూ మెటీరియల్ పంపించండి ఒకసారి. మన ఇంటర్వ్యూ మెటీరియల్ ఉండాలి కదా.
మన ఇంటర్మీడియట్ పంపించండి ఒకసారి. ఈ ఇంటర్వ్యూ మెటీరియల్ ఓపెన్ చేసుకుంటే భగవద్గీత చాలా ఉన్నాయి ఇందులో, ఉన్నాయి ఇందులో ఇంటర్వ్యూ క్వశ్చన్స్. చూడండి ఇందులో ఇది నేను డెవలప్ చేసే. కొంతమంది ఏంటంటే ఫేక్ నా కొడుకులు మన పేరు తీసేసేసి మేము ఎంతో కష్టపడి ఇంటర్వ్యూ మెటీరియల్ డెవలప్ చేసాం. కొంతమంది ఫేక్ గాళ్ళు ఏంటంటే ఈ మొత్తం ఇది తీసేసి మన పేర్లు తీసేసి వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. ఇంకా అలాంటి వాళ్ళని ఏం తిట్టాలో, ఇంకా బూతులు తిట్టినా అమ్మనా బూతులు తిట్టినా సరిపోదేమో. మేము ఎంతో కష్టపడి దీన్ని సెటిల్ చేసి మంచిగా దీన్ని కష్టపడి స్టార్ట్ చేసి చేసాం మనం, ఇంత మంచి మెటీరియల్ డెవలప్ చేసి. ఈ ఫేక్ గాళ్ళు ఏం చేశారంటే దీన్ని మార్చేసి తీసేసి బయట మనకి గ్రూపుల్లోనూ వాటిలోనూ వీటిలో పెట్టేసుకొని పని చేసుకుంటున్నారు. ఇలాంటి మెటీరియల్స్ బయట షేర్ చేయకండి. మీకు ఇస్తున్నాం అంటే మేము ఎంతో కష్టపడి బ్యాక్ ఎండ్లో రెడీ చేసుకొని మీకు ఇస్తున్నాం, దాని వాల్యూ మీకు తెలియట్లేదు ఎవరికి కూడా. ఎంతో కష్టపడితే కానీ మాకు ఇంత సబ్జెక్ట్ రాలేదు, మీకు ఫ్రీగా షేర్ చేస్తున్నాం. ఇలా మాకు ఎవరైనా చెప్పారా? అన్నీ ఉన్నాయి చూడండి, మొత్తం చూడండి A to Z ఉన్నాయి మొత్తం. ఎవరైనా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి చెప్తాం క్లాస్లో, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసెస్ స్ప్లిట్టింగ్, యాక్టివ్ స్ప్లిట్టింగ్, ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవి ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు, మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఈ పాట రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. మరి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఓకే, క్లాస్ వింటే నేర్చుకొని వెళ్ళిపోవటమే కదా. ఒక టాపిక్ తీసుకోవడం, SD సైకిల్ అన్నీ ఇచ్చాను దీంట్లో, మొత్తం A to Z ఉంటుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్తో సహా ప్రతిదీ ఇచ్చాం. ఇందులో స్క్రీన్ షాట్లు సహా ఇచ్చాను. ఎందుకంటే స్క్రీన్ షాట్లు కూడా ఎందుకు పెట్టానంటే LSNW ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా ఇచ్చాను. ఇందులో స్క్రీన్ షాట్ ఎందుకు పెట్టాము, ఇంపోర్ట్ డేటా అంటే ఏంటి, కన్వర్ట్ డేటా అంటే ఏంటి, ఇవి అడుగుతారు ఇంటర్వ్యూ. సో రేపు వద్దున నీకు ఈ 14 స్టెప్స్ చదువుకోవడం ఎలా అప్లోడ్ చేస్తే ఒకసారి చూడండి. మొత్తం 4 మెథడ్స్ ఉంటాయి. సో LSNW స్టాండర్డ్, బ్యాచ్ ఇన్పుట్, బ్యాపీ, ఐడాక్ చాలు. సో LSMW 14 స్టెప్స్ చెప్పాలి విత్ జర్నల్ ఎంట్రీస్. దాంట్లో ఇంపోర్ట్ డేటా అంటే ఏంటి, ఫైల్ అంటే అసైన్ ఫైల్, రీడ్ ఫైల్, అవి చదవాలి. ఓకే, సో ఇది ప్రిపేర్ అవ్వాల్సిన తరికా. ఇవే రెజ్యూమేలో యాడ్ చేసుకొని వెళ్ళిపోవడమే, అర్థమైందా? కంట్రోలింగ్ మాడ్యూల్లో కాన్ఫిగరేషన్స్ మనం చెప్పుకుంటాం, అవి చూసుకొని వెళ్ళిపోవడం. ఇక్కడ థియరిటికల్గా అన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చారు, ఒక్కొక్కటి అన్నీ ఇచ్చాం. ఇక్కడ ఎంతో కష్టపడి డెవలప్ చేసాం ఈ మెటీరియల్. ఓకే, దీన్ని కూడా యూజ్ చేసుకోవట్లేదు. ఉన్నవి ఫాలో అవ్వకుండా లేని ఏవో ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఏదో అంటే అర్థం కాదు. ఉన్నది ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టున్నాను. తెలియగల లక్షణం ఏంటి, జాబ్ కొట్టేస్తాడు, తర్వాత చదువుకుంటాడు. తెలియగల కోడి లక్షణం ఏంటి, చదువుకుంటానే ఉంటాడు, జాబ్ కొట్టాడు. అది తెలివి తక్కువ లక్షణం. తెలివి తక్కువ ఏదేదో ఉంటుందేమో అక్కడ ఏదో ఉంటుంది అని చెప్పి అన్ని ప్రిపేర్ అవుతాడు, ఏది చెప్పలేడు. ఒక క్వశ్చన్ అడిగి తెలియగలవాడు ఏం చేస్తాడు, అక్కడ ముందు జాబ్ కూడా అక్కడ ఏ ప్రాజెక్ట్ ఉంది, DME అయితే DME గురించి అనాలిసిస్ చేస్తాడు, FIT గురించి అనాలిసిస్ చేస్తాడు. అన్ని నెత్తి మీద వేసుకొని తిరగడు. మీరేంటంటే జాబ్ కొట్టకుండా అన్ని నెత్తి మీద వేసుకొని తిరుగుతూ ఉంటారు, ఏది పర్ఫెక్షన్ ఉండదు. ప్రాపర్గా ట్రైనర్స్కే రావు ఈ టాపిక్స్ అని, నేను చెప్పిన టాపిక్స్ అని. మీకు ఎలా వచ్చేస్తాయి? అప్పటికి మనం ప్రాక్టికల్గా అన్ని ఇప్పుడు క్లాస్లో చెప్పుకున్నాం. సఫిషియెంట్ మీ నాలెడ్జ్ని ఉపయోగించాలి మీరు. ఇంకా ఆల్ ఏరియాస్ మనం కవర్ చేసాం. కష్టము అన్న టాపిక్ అన్నది కవర్ చేసాం. చిన్న టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్స్ లిస్ట్ ఇస్తున్నాను చూడండి. మీరు చేసుకుంటాం ఇంటి దగ్గర కూర్చోండి టైం దొరికినప్పుడు. టాపిక్స్
ఓకే, ఇవన్నీ మీకు జాబ్లో ఉపయోగపడతాయి. జాబ్ చేసుకునేటప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్ ఎలా క్రియేట్ చేయాలి ఎస్ఏపిలో, సో ఈ వీడియో చూడండి. అలాగే వెండార్ కస్టమర్ సినారియో, వెండార్ కస్టమర్ క్లియరింగ్ ఎలా చేస్తారు, సో ఒక వెండార్ బ్యాలెన్స్ ఇంకో వెండార్కి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు, కోపాలో అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి, క్రాస్ కంపెనీ కోడ్ క్లియరింగ్ ఎలా చేస్తారు, వ్యాలిడేషన్ మీద ఇన్ని వీడియోలు పెట్టాను చూసుకోండి. మీనింగ్, పర్పస్, రీజన్, అసెట్ ప్రొక్యూర్మెంట్ విత్ ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నాం, డౌన్ పేమెంట్స్, ఓకే. సో మాస్ జిఎల్ బ్లాకింగ్, జిఎల్ మెయింటెనెన్స్ బ్లాక్ మాస్లో చేయాలంటే ఎలాగా, అన్ప్లాన్ డిప్రియేషన్, రికరింగ్ ఎంట్రీ, క్యాష్ జర్నల్, జిఆర్ఐఆర్ క్లియరింగ్, ఇవన్నీ కలిపితే 5 వీడియోలు అంటే 5 రోజులు చదువుకుంటే చాలు, అయిపోయింది. ఇవన్నీ మాక్ టెస్ట్లు దీంట్లో ఎవరో మార్చేసినట్టున్నారు లింకులు, ఇవి నేను మారుస్తాను. ఇది లింకులు పనిచేయట్లా. ఓకే, దీంట్లో మళ్ళీ యాడ్ చేస్తాను. మాక్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి. యూట్యూబ్ కొన్ని సినారియోస్ ఇక్కడ ఇచ్చాను. ఓకే, అంతే. ఇందులో నుంచే మొత్తం అన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఇవి మీరు ఈ 40 డేస్, నెక్స్ట్ 40 డేస్కి ప్రిపేర్ అవ్వాల్సిన సరుకు. మిగిలింది అన్నీ కవర్ చేసాం, ఒకటి కాదు. అవి చదువుకుంటే చాలు. మీరు ఇంట్లో కూర్చొని రోజు ఒక టాపిక్ చదువుకుంటే సరిపోతుంది. ఇంత క్లాసులు చెప్తాను 4 నెలలు. ఇక మీరు చేయాల్సిన పని స్టార్ట్ అయ్యింది. మెజారిటీ ఆఫ్ టాపిక్స్ అన్ని కష్టమైన టాపిక్స్, ఈవీఎస్, డిఎంఏ, రాయిసిఫ్ అన్ని కవర్ అయిపోయింది. చిన్న టాపిక్స్ మీరు చూసుకోండి చాలు. అందులో ఉన్న చూసుకుంటే అర్థమైపోతాయి మీకు ఒక రోజు కూర్చుంటే. ఇక మీరు రీసెర్చ్ చేసుకోండి. ఇక చిన్న టాపిక్స్ ఉంటాయి, అన్నీ చెప్పలేము. కొన్ని చిన్న మిగిలి ఉంటాయి, అవి చూసుకోండి మీరు. ఓకే, సో నెక్స్ట్ ఇంటరాక్షన్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి. ఇంటరాక్షన్ గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రజెంటేషన్ చేయాలి. ఓకే, సో అందరూ ఒక 5 టాపిక్స్ ప్రజెంటేషన్, డిఎంఏ, ఐడాక్, రైసిఫ్. ఓకే, ఇలా 5 టాపిక్స్ పిక్ చేసుకొని, ఈబీఎస్ ఈ టాపిక్స్ పిక్ చేసుకొని ప్రజెంటేషన్ చేయండి. ప్రజెంటేషన్ డ్యూరేషన్ 15 మినిట్స్ నుంచి 30 మినిట్స్. మాట్లాడితే జాబ్లో సెలెక్షన్ వచ్చేసినట్టు, ఎలిజిబిలిటీ. ఓకేనా? ఇలా కూడా ప్రిపేర్ అవ్వకుండా మీరు నచ్చినట్టుగా ప్రిపేర్ అవుతాను అంటే అది కష్టం. నేను చెప్పిన ట్రైనింగ్, నేను ఇచ్చే గైడెన్స్, ఇంటర్వ్యూ గైడెన్స్, రెజ్యూమ్ గైడెన్స్ కానీ ఏదైనా కానీ ఏ ట్రైనర్ మీకు ఎవరు చెక్ చేసుకోండి యూట్యూబ్లో. ఇంత డీటెయిల్డ్గా ఎవ్వరు చిన్న పిల్లలకి ఒక అరటికాయ ఒలిచి అలా నోట్లో పెట్టినట్టు ఇస్తున్నాం. టాపిక్స్, ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది టాపిక్ వైజ్ వర్క్షాప్ వీడియోలు చూసుకోండి, మాక్ టెస్టులు చూసుకోండి. కరెక్ట్గా కూర్చుండి 50 రోజుల చేతిలో మీ చేతిలో జాబ్ ఉంటుంది అని. ఏమన్నా తెలియకపోతే యూట్యూబ్లో మన వీడియోస్ ఉన్నాయి, టాపిక్ ఆన్ ఎస్కే అని చెప్పి టైప్ చేస్తే అన్నీ ఉంటాయి. టాపిక్ లేదంటూ లేదు ఎఫ్ఐసిఓలో. ఇవన్నీ వదిలేసి వేరే చేసుకుంటారంటే ఇష్టం. ఓకేనా? సో అలాగే 3 గంటల వర్క్షాప్ వీడియోస్ నేను పంపించాను. ఆ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని అది కూడా చూడండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ.